హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ మై ఛానల్. మా సిస్టర్ అయితే కొత్త ఛానల్ పెట్టారండి. ఇక ఫస్ట్ టైం కదా, వాయిస్ చెప్పాలంటే ఎవరికైనా భయం వేస్తుంది. అందుకనే మా సిస్టర్ బదులు నేనైతే వాయిస్ చెప్తున్నానండి. ఇప్పుడు మన కిచెన్లో అయితే ఎంతో టేస్టీగా సింపుల్గా ఉండే మన రెస్టారెంట్ స్టైల్ ఆలూ కుర్మా అయితే ఎలా చేసుకోవాలో చాలా సింపుల్గా అయితే చూపిస్తున్నానండి. ఈ ఆలూ కుర్మా కేవలం చపాతీలోకి కాదండి, బగారా రైస్, పూరీలోకి చాలా టేస్ట్ బాగుంటుంది. చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చేసేయచ్చు. ముందుగా అయితే స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత హోల్ స్పైసెస్ అయితే వేసేసుకొని ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, తాలింపు గింజలు అయితే వేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇలా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని అల్లం పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. టేస్ట్ అప్పుడే చాలా బాగుంటుంది. అల్లం పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా వేసేసుకోవాలి. ఈ ఫ్లేవర్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. చాలా సింపుల్ అండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కానీ అసలు వంట రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా అయితే చేసేయచ్చు. ఇప్పుడు అవి మంచిగా వేగిపోయిన తర్వాత గరం మసాలా వేసేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. అంత బాగుంటుంది టేస్ట్. ఇవి వేసుకున్న తర్వాత ఇప్పుడు లాస్ట్లో కొంచెం అంత కరివేపాకు కూడా వేసేసుకొని అడుగు మాడకుండా అయితే కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసేసుకొని ఉప్పు, కారం వేసుకొని టమాటా ముక్క అయితే మంచిగా ఉడికించుకోవాలి. నీరు పైకి తేలే వరకు అయితే మెత్తగా అయ్యే వరకు అయితే ఉడికించుకోవాలండి. ఇలా నీరు పైకి తేలే వరకు టమాటా ముక్క అనేది ఉడికిపోయిన తర్వాత మనం ముందుగా ఉడికించిన ఆలుగడ్డ ముక్కలను అయితే ఇందులో వేసేసుకోవాలి. ఈ ప్రాసెస్లో చేస్తే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. ఆలు ముక్కలు వేసిన తర్వాత ఇలా అయితే మొత్తం అయితే కలిపేసుకోవాలండి. చూసారు కదా, ఒక 2 నిమిషాలు ఇలా హై ఫ్లేమ్లో ఉడికిన తర్వాత ఇప్పుడు ఒక గ్లాసు వాటర్ అయితే పోసేసుకొని గ్రేవీ అనేది చిక్కబడే వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే మన ఆలు కుర్మా అయితే రెడీ అయిపోయినట్టే. ఇదైతే అన్నం, రైస్, బగారా, రోటీ, చపాతీలకు అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మేము ఛానల్ అయితే పెట్టాం కాబట్టి మీ సపోర్ట్తో మేము మరికొన్ని వంటలు చేయాలంటే మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. మీరు తప్పకుండా ఈ కర్రీని ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో మనకైతే కామెంట్ చేస్తారనుకుంటున్నాను. మమ్మల్ని మీరే సపోర్ట్ చేయాలని అనుకుంటున్నానండి.